నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు కూటమి 2024 ఎలక్షన్ తర్వాత కూటమి అనేది టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక ఘన విజయం రావడం జరిగింది. సో ఈ కూటమి విన్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అదొక్కటే విన్ అవ్వడం వాళ్ళకి ఒక్కటే ఒక ప్లస్ పాయింట్ అయింది. దాని తర్వాత అన్ని మైనస్లే అని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్రం అనేది అప్పులతో అధోగతి పడిపోయింది. ఈవెన్ ఏ అప్పులు ఎక్కడ ఎలా చేశారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. మొత్తం సెట్ అవ్వాలి మొత్తం. అండ్ నెక్స్ట్ ఈ లోపు నామినేటెడ్ పోస్టులు రావడం జరిగింది. నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి సరిగ్గా సమన్యాయం జరగలేదు అని కొంతమంది చెప్తున్నారు. అది వాస్తవంగానే అది మనకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్సీ సంబంధించింది. దీనిలో కూడా సరిగ్గా ఎవరికి న్యాయం చేయలేకపోయారు. ఈవెన్ పిఠాపురం వర్మ గారు కూడా న్యాయం జరగలేదు. అది కూడా మనం మాట్లాడుకున్నాం. సో దీన్ని బట్టి చూసి ఈ పరిణామాలన్నీ చూస్తున్నాగా మీకేమనిపిస్తుంది సార్? ఇక అంటే కూటమి మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్ అండి. వీరికి సాధించిన దానితో సంతృప్తిని అంటే చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు. గెలుపుతో ఇదే విజయం అనుకుంటే పొరపాటు కదా. సరే, ముగ్గురు ఉన్నారు, మరి జెండాలు మోసారు కదా, 14 ఏళ్ళు పనులు చేశారు కదా, ధనమాన ప్రాణాలు దీనికోసం పణంగా పెట్టారు కదా, ఉన్నగాడి కాసులన్నీ అమ్ముకున్నారు కదా. వాళ్ళలో కేడర్లో ఏమాత్రం అసంతృప్తి వచ్చినప్పటికి కూడా డిస్టర్బెన్స్, అంతర్యుద్ధం, కోల్డ్ వార్ స్టార్ట్ అవుద్ది. పిఠాపురంలో ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభలో వర్మ వర్గీయులు ఊరుకుంటారా? వర్మ ఊరుకుంటాడా? వర్మ కడుపు మండదు. వర్మ ఏమి చేశాడన్నది అంతర్గతంగా మీకు తెలియాలి. ఇప్పుడు సింగపూర్లో ఉన్నోడికి, అమెరికాలో ఉన్నోడికి కూడా వర్మ గుండెకాయ ఆ పవన్ కళ్యాణ్కి ఇచ్చేసాడు, గెలిపించాడు అనే కదా ఉంటుంది. అటువంటి వర్మకి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు అని అనుకుంటాడు. ఆయన తోచింది అదే, ప్రజలు అనుకుంటుంది అదే కదా. అవకాశం నువ్వు ఇవ్వడం అది రాజకీయమా? ఒకటి. తర్వాత అక్కడ ఒక ఆల్మోస్ట్ ఆల్ మీతో ప్యారలల్గా నాయకుడిగా ఎదిగినటువంటి వంగవీటి రాధ, అంటే చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్ అలా ప్యారలల్గా ఒక మంచి లీడర్ వంగవీటి రాధ. ఆయన ఎందుకయ్యా మీ రాజకీయ నాయకులు నమ్మకూడదు, నేను రాజకీయాల్లో రానంటుంటే ఇంటికి వెళ్ళి పడుకున్నాను నిద్రలైతే లారీ ఎక్కించి ఊరంతా చెప్పిన తర్వాత ఈ రోజుకి ఆయన పోస్ట్ ఏదో తెలియదు. అవును, మండదండానికి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దేవినేని ఉమ్మ, ఎందుకంటే ఒకప్పుడు భారీ పరిశ్రమ మంత్రి, అసలు విజయవాడలో చాలా మంచి ఒక క్యాడర్ని కలిగి ఉన్న వ్యక్తి మాట. ఇప్పుడు ఆయనకి లేదు. ఏంటండి ఇది, ఏమనుకుంటున్నారు? తర్వాత జనసేన పార్టీ తీసుకున్నట్టు జనసేనలో చిత్తూరులో కిరణ్ రాయలు మంచివాడే. వాళ్ళని ఏదో పూర్తిగా ఆ తాలూకు కొంచెం లోపల బయట పెట్టారు. కిరణ్ రాయలు అంటే పళ్ళకి మోసిన వాడే కదా. కిరణ్ రాయలు అంటే కిరణ్ రాయలతో వర్గం ఉంది, నాకు ఏ పోస్టు లేదు, పైగా కేసులు, వాళ్ళు అసంతృప్తి లేదు. తెలుగుదేశం పార్టీలో ఉంది, అటు బీజేపీ పార్టీలో తక్కువ అసంతృప్తి ఉంది. ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి కనుక తక్కువ అసంతృప్తి ఉంది. కానీ వర్మ విషయంలో కానీ వీళ్ళందరి విషయాల్లోనూ వీళ్ళు తప్పులు సరిదిద్దుకోకపోయినట్టే, వర్మ, వంగవీటి రాధ వీళ్ళందరి విషయంలో కూడా తప్పులు సరిదిద్దుకోకపోయినట్టు మాత్రం ఆయన అడ్వాంటేజ్గా తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ఇక్కడ అడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 1-2 ఇయర్స్ అనేది ఎవరన్నా చూస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ ఏదైతే ఉన్నాయో అది 2029 ఎలక్షన్స్ రావాలి. యాక్చువల్ గా జమిలియర్ అంటున్నారు 2028గా రావచ్చేమో. లాస్ట్ 2 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన అడ్వాంటేజ్ ఏదైతే మీరు చెప్పారో ఆ బోర్డు, ఎవరైతే అసంతృప్తిగా ఉన్న ఏదైతే కూటమిలో ఎవరైతే నాయకులు ఉన్నారో సో వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీలో మంచి ఆఫర్ ఇచ్చి లాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కదా సార్. ఇక్కడ ఒక విషయం రాజకీయ నాయకులు క్షుణ్ణంగా తెలుసుకోవాలండి. అది సృష్టిలో పగలు ఉన్నట్టు రాత్రి ఉన్నట్టుగా ప్రజల్లో, అంటే మన మన ప్రజల్లో క్లాసు మాసు రెండు ఉంటాయండి. క్లాసు మాసు అంటే చదువుకున్న వర్గం
చదువు లేకుండా కాయకష్టం చేసి శ్రామిక వర్గం. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళిద్దరినీ సంస్కృతిలో వాళ్ళని ఏంటంటే వాళ్ళు స్పందింపజేయాలి, సాటిస్ఫై చేయాలి. ఒక ఓన్లీ డెవలప్మెంట్ చూసుకుంటూ పరిశ్రమలు వస్తున్నాయి రాబో రోజుల్లో, అవన్నీ జాబులన్నీ మీయే అని చెప్పేసి ఆ వర్గానికి అంటే తెలియజెప్పినా సరే మొత్తం ఒక ఈ మాసం శ్రామిక వర్గం అంతా ఆ లెవెల్లో చదువుకునేవాడికి వస్తాయంట ఉద్యోగాలు, మాకేం లాభం అంటారు. లేదా మీకు బియ్యం బాగుంటాయి, ఫలానా బాగుంటాయి, మీకు తినమంటారు తాలూకు ధరలు తగ్గిస్తాము, మీకు ఆ వస్తువులు ఇస్తాం, ఈ వస్తువులు ఇస్తాం అంటే మీరు శ్రామిక వర్గం మరి జగన్మోహన్ రెడ్డి ఇదే అన్నట్టుకన్నా ఈయన ఇదే అంటారు. కానీ ఒక మేధావి వర్గం ఏమో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఏదో ఉండబులు ఖర్చు పెట్టేసారు. ఇప్పుడు సమాజంలో భావి తరాలకు ఏం మిగిల్చారని అంటారన్నమాట. ఈ రెండు సమతుల్యంగా భావించి ఈ నిర్ణయాలు తీసుకోవాలి. కనుక ఒకటి ఏదేమైనప్పుడు కూడా నేను ఇంకొక విషయం కూడా నిరుమోహమాటంగా నిష్పక్షపాతంగా చెప్పదలుచుకున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాలని మనం కోరుకున్నాం. అక్కడ 950 టన్నులు దొరికేసాయి, ఇక్కడ 2,000 టన్నులు దొరికేసాయి, అక్కడ ఆహారతులు దొరికాడు, ఇక్కడ ఈ గోండా దొరికాడు అంటారు కదా. ఎంతమందికి శిక్షలు పడ్డాయి? శిక్షలు ఎందుకు పోస్ట్ పోన్ అవుతున్నాయి? దొరికిన సరుకంతా సీజ్ చేయడం వెంటనే దాని తాలూ కార్యక్రమాలు ముగిసిపోకుండా ఎందుకు దీన్ని ఆపు చేస్తున్నారు? ఎవరు ఆపు చేస్తున్నారు? దీని వెనక తెర వెనక నాటకం నడిపిస్తున్నటువంటి కర్త ఎవరు? మీరు మన మనోహర్ ఉన్నాడు, వెళ్ళాడు, రేషన్ పట్టుకున్నాడు, హీరోయిన్ పిచ్చుకున్నాడు. వాట్ నెక్స్ట్? వాట్ ఇస్ ద రిజల్ట్? మీ అచీవ్మెంట్ ఏది? వెళ్ళాను, పట్టుకున్నాను, పేదలకు పంచిపెట్టాను, వెళ్ళాను, పట్టుకున్నాను, సెక్స్ వేశాను, మిగతా నా అనవసరం. మీకు మీ టార్గెట్ ఉంటే మీ దృష్టిలో ఉండాలా? అంటే వేషాలా? మనకి ఎవరికే సరే నిలదీసే రోజు దగ్గర రావాలి. నిలదీసే రోజు దగ్గర రావాలండి. ప్రజలకు కూడా బాధ్యత ఉందండి. అది కాకుండా ఈరోజు ఇన్ని టన్నులు దొరికాయి. మహిళల ఉద్దేశంతోనేమో నా అధిష్టానంలో కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారేమో వద్దన్నారట. ఆడవాళ్ళ మీద అయ్యా నువ్వు కక్ష తీర్చుకుంటావని. అంటే అది ఏమిటిది? మరి నువ్వెందుకు మీ తాలూకు శ్రీమతి మీద ఏదో కక్షపూరితంగా మాట్లాడితే ఉక్కిరి బిక్కిరి ఏడ్చేవే, మీ కుటుంబం అంతా ఏడ్చింది. అలాంటి ప్రాణాలు కాదా వీళ్ళయి? అందువల్ల నాకు ఇవన్నీ కాకుండా మనకు కానీ ఈ రాజకీయాలు అంతకుముందు ఎవరు తెలుసుకోలేకపోయారండి. ఇప్పుడు అందరూ తెలుసు. ఎవరైనా డబ్బు దొబ్బేశారు అంటారన్నమాట. ఆ మాట తెచ్చుకోండి. సరుకు దొరికింది, వాట్ నెక్స్ట్? డబ్బులు దొరికాయి, వాట్ నెక్స్ట్? వీళ్ళు మాట బోరుగడ్డ అని ఉన్నాడు, ఎలా తప్పించుకున్నాడు బోరుగడ్డ అని? ఎవరు తప్పించారు? సర్టిఫికేట్ ఏమి ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఈ వ్యవస్థను మీరు ఎప్పుడు రిపేర్ చేస్తారు? అంటే మీకు ఇష్టం వచ్చిన సర్టిఫికేట్లు ఏదో మన సినిమాల్లో అతను చూసేవారు అనమాట. ఉడి తీయబోతున్నట్టుగా జస్ట్ పెద్ద చూపించి ఇదంతా పరిగెత్తుకుంటూ కారులో వస్తాడు, చిన్న చీట్ ఇస్తాడు, ఎవరో ఊరి సెక్షన్ తప్పిస్తారు. అలాగా ఆయన ఏదో దేశభక్తుడు ఏదో అట్లాంటి మనకి చిన్న చీట్ ఇచ్చి తప్పిస్తారు. వీడు ఎంత పక్క రోగు, స్కౌండ్రెళ్ళు, అనరాని బూతులు మాట్లాడిన వాడిని ఎవరో బయట ఇచ్చి హాస్పిటల్లో తప్పించారంటే మనది ఎలాంటి వ్యవస్థ? మనం ఎంత అర్థమైన స్థితిలో ఉన్నాము? మనల్ని మనం ఎంతవరకు రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు రిపేర్ చేసుకోవాలండి. ఏదో బాగుందనుకున్నావు అంటే వాపుని చూసి బలుపు అనుకుంటున్నావు. రిపేర్ అసలు ఎవరిచ్చారు బయట? ఎలా బయటికి వెళ్ళాడు? అన్ని విషయాలకి దళిత కార్డే వాడతారా? అంటే దళిత కార్డు అంబేద్కర్ కూడా అంత గొప్పగా వాడలేదేమో. ఆయన వాడు కాబట్టి తెచ్చిన ఆయన థ్యాంక్ కొడతాడు, చెప్తున్నాడు అన్నమాట. ఆవేశపడతాడు, స్పందిస్తాడు, దానికి ఒక పర్యవసానం చూస్తాడు, ప్రయోజనాన్ని సాధిస్తాడు. ఎలా కాకుండా కార్డు ఉపయోగించుకుంటారు, థాయిలాండ్ ఉపయోగించుకున్నాడు. వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. కానీ మాట్లాడుతున్నారు అంతే, గట్టిగా మాట్లాడుతున్నారు, జోకులు మాట్లాడుతున్నారు, సెటైర్లు మాట్లాడుతున్నారు. మీరు నవ్వుతున్నారు, వాళ్ళు కడుపు పడిపోతుంది, వాళ్ళు ఏమో ఆవేశపడుతున్నారు. ఏంటి వాట్ నెక్స్ట్ అది చెప్పండి.
చెప్పకుండా ఓకే ఊరికే ఏదో అనుకుంటే మాత్రం వేస్ట్. మీరు రాబోయే 2 years కాదు, ఏం చెప్పు చంద్రబాబు, సారీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలు చేరువయ్యాడు అనుకోండి, ప్రాక్టికల్ గా ఏమైనా పనులు చేశాడు అనుకోండి, మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను ఈ రోజు ఇది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాకూడదు? ఆయన అవును పశ్చాత్తాపం వచ్చిందండి, పరివర్తన వచ్చిందండి, మార్పు వచ్చిందండి, జనం మధ్యకి వెళ్ళిపోయిందండి. ఏదో గౌతమ్ బుద్ధుడిలాగా అశోకుడిలాగా ఆ పరివర్తన వచ్చేసి మొత్తం ఆ సంపద అంతా ప్రజలు పనిచేస్తారని అనుకోండి, ఎందుకు అవ్వలేడు ముఖ్యమంత్రి? అవును ఆయన డబ్బంతా ప్రజలు పంచిపెట్టాడు అనుకోండి, అవ్వచ్చు కదా. అందువల్ల ఎస్ కొంత ఏ వర్గానికి ఆ వర్గం వాళ్ళే కొంత అసంతృప్తిగా ఉన్నారన్న విషయం నిజం, అది గమనించాలి. అంతేగాని సభలు సమావేశాలు పండగలకి ఇది సమయం కాదు. మీకు మీరు మార్కులు వేసుకోండి, ముందు మీరు పాస్ అయ్యారా, పాస్ అవుతాం ఓకే సార్ అనుకుంటున్నారు అది. ఓకే సార్ తర్వాత మిమ్మల్ని ఎలా కన్సిడర్ చేస్తున్నారు మార్కులు తీసుకోండి. మీరు ఓకే కళ్ళు సార్ మూసుకుంటే మాత్రం ప్రజలు కళ్ళు మూసుకోరండి. ఎవరు కళ్ళు మూసుకొని రాజకీయాలు చేసే సమయం ఇది కాదు. మోదీ చూసి మీరు ఏమి నేర్చుకుంటారు? ఎంత అలర్ట్ ఉంటాడండి ఆయన. అదే ప్రధానమంత్రిగా 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు కూడా ప్రతి కదలికని కూడా గమనిస్తాడు. ఎక్కడ నవ్వాలి, ఎక్కడ దగ్గర తీసుకోవాలి, ఎక్కడ దూరంగా వెళ్ళాలి, ఎక్కడ దగ్గర జరగాలి, ఎక్కడ ఏం మాట మాట్లాడాలి అంటే చూసి ఓకే సార్ చప్పట్లు కొట్టవా మనం నేర్చుకోవాల్సింది. అలా కాదు కదా, రాజకీయ నాయకుల దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యూహ రచన, ప్రణాళిక. అది లేకుండా ఊరికే నాకు ఎందుకో సంభవం ఓసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.